రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే పంట టమాటా పంట. ఈరోజు మనం తెలుసుకోబోయే పంట టమాటా. ఈరోజు మనం టమాటా పంట గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ టమాటా అనేది ఇక్కడ నాటుకోవడం, ఈ మల్చింగ్ సీట్ పెట్టి నాటుకోవడము, ఈ స్టేకింగ్ మెథడ్ పెట్టి నాటుకోవడం, వీటికంటే ముందల టమాటా యొక్క వివరాలు అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. టమాటా పంట అనేది ఎందుకు పండించాలి అంటే, మనం వంటలలో వాడతాము. ఎందుకు వాడతాము అంటే, దీంట్లో విటమిన్ సి ఉంటుంది, ప్లస్ టమాటా విత్తనాల నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ తీస్తారు. తర్వాత టమాటా పండ్ల నుంచి టమాటా సాస్ కానీ, జామ్ కానీ, జెల్లీ కానీ ఇట్లాంటివన్నీ తయారు చేసుకొని ఆరోగ్యంగా తింటారు. దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అధికంగా ఉండడం వల్ల టమాటా పంట అనేది పండించడం అనేది జరుగుతుంది. ఇది టమాటా పంట యొక్క ప్రత్యేకత. అయితే దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే, టమాటా పంట వేసుకోవడం కంటే ముందల దీనికి నర్సరీ నుంచి ట్రేలో పెంచిన టమాటా విత్తనాలు వేరును తీసుకొచ్చి దీంట్లో నాటడం కానీ, 20-25 రోజుల కాల వ్యవధిలో కలిగినటువంటి టమాటా మొక్కలను తీసుకొచ్చి నాటడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తాము. అది విషయం అనేది పక్కన పెడితే, ఇప్పుడు నర్సరీ గురించి మాట్లాడదాం. టమాటాలో మనం ప్రధానంగా నర్సరీ గురించి చూసుకుంటే, టమాటా నర్సరీ తయారు చేసుకోవడానికి మనము 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు మట్టిని కప్పుకొని టమాటా నర్సరీని అనేది మనం తయారు చేసుకుంటాం. టమాటా నర్సరీని ఆ విధంగా తయారు చేసుకుంటాము. పైన ఏమంటారు, గ్రీన్ కలర్ పాలిథిన్ షీట్ లాంటివి పెట్టుకొని మనము డౌన్ సైడు ఆ విధంగా పెట్టుకొని మట్టిని కప్పుకొని దాంట్లో కోకోపిట్ కానీ, డంగ్ కోకోపిట్, తర్వాత బ్లాక్ కార్బన్ లాంటిది తీసుకొచ్చి దాంట్లో వేసుకొని టమాటా విత్తనాలు అనేటివి దాంట్లో వేసుకోవడం జరుగుతుంది. టమాటా విత్తనాలు చాలా చిన్న మోతాదులో ఉంటాయి కాబట్టి, దీని మోతాదు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి 1 ఎకరాకు 100 నుంచి 150 గ్రాములు, 200 గ్రాముల వరకు మాత్రమే సరిపోతుంది. 150-200 గ్రాములు మాత్రమే సరిపోతుంది. అయితే ఈ ఫస్ట్ అనేది నర్సరీ యాజమాన్యం అనేది లో భాగంగా మనం నర్సరీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పినాము. దాంట్లో నర్సరీ యాజమాన్యం మనం వేసుకున్న తర్వాత టమాటా విత్తనానికి మనము కార్బన్ డైజన్తో కానీ, ఈ మ్యాంకోజబ్తో కానీ విత్తన శుద్ధి, మనం కవర్లు వేసుకొని, హ్యాండ్ గ్లోవ్స్ లాంటివి వేసుకొని విత్తనాలను వేసుకొని, తర్వాత ఈ కార్బన్ డైజమ్, మ్యాంకోజబ్ అటువంటి వాటిని వేసుకొని ఇట్లా రబ్ చేసి మనము ఇట్లా నర్సరీ దాంట్లో చల్లుకోవడం అనేది జరుగుతుంది. నర్సరీ దాంట్లో చల్లుకున్న తర్వాత ఆ టమాటా విత్తనాలు అనేటివి ఒక 3 రోజులు, 4 రోజుల, 5 రోజుల కాల వ్యవధి నుంచి మొలకెత్తడం అనేది మొదలవుతుంది. ఆ విధంగా మొలకెత్తడం అనేది ఏదైతే ఉంటుందో ఆ విధంగా మొలకెత్తడం అనేది ఏదైతే ఉంటుందో దానిలో తరుణంగా ఏమొస్తుంది, దాంట్లో ప్రధానంగా డాంపింగ్ ఆఫ్ అనేది వస్తుంది. డాంపింగ్ ఆఫ్ అంటే వేరుకుళ్ళు తెగులు అనేది వస్తుంది. ఆ వేరుకుళ్ళు తెగుళ్ళు అనేది ఆ టైంలో వస్తుంది. దానికి మనం ఏం చేసుకోవాలంటే, ఆ వేరుకుళ్ళు తెగులు నివారణ కోసం కాప్రాక్సిక్లోరైడ్ COC దాన్ని తక్కువ మోతాదులో మనము ఆ నర్సరీ బెడ్ మీద, మనం తయారు చేసుకున్నటువంటి బెడ్ మీద స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనము చేసుకోవాలి. తర్వాత దాంట్లో చిన్న చిన్న పురుగులు అలాంటివి వస్తుంటాయి. ఫిప్రోనిల్ లాంటివి టెక్నికల్ రసాయనము ఫిప్రోనిల్ లాంటి రసాయనము ఏదైతే ఉంటుందో దాన్ని దాంట్లో ఫిప్రోనిల్ లాంటి గుళికలు కానీ, తర్వాత కార్బోఫ్యూరాను గుళికలు కానీ, కాప్టాహైడ్రోక్లోరైడ్ గుళికలు కానీ, అట్లాంటి గుళికలు అనేది చల్లుకోవాల్సి వస్తుంది. ఎందుకు చల్లుకోవాలంటే, ఈ ఆకుతునే పురుగు ఇట్లాంటివి స్టార్టింగ్ స్టేజ్లో వస్తుంటాయి కదా, దాని నివారణ కోసము, ప్లస్ ఆ గ్రోత్ అనేది పెరగడం కోసం.
అయితే 25 నుంచి 30 రోజుల కాల వ్యవధి లేదా 30 రోజుల కాల వ్యవధి వరకు నర్సరీ ట్రేలలో కానీ నర్సరీలో వేసుకునేటువంటి దానిలో కానీ అనేది టమాటా అనేది పెంచుకోవడం జరుగుతుంది. అయితే ఈ టమాటా పంటకు సంబంధించి ఏ రకమైన హైబ్రిడ్ విత్తనమైన ప్రైవేట్ కంపెనీవి చాలా ఉన్నాయి, ప్లస్ IIHR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు నుంచి కూడా చాలా ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అరకా బేసిస్ మీద చాలా రకరకాలుగా ఉన్నాయి. వాటిని మనం ఏదైనా వెరైటీని తీసుకోవచ్చు. ఇది నర్సరీ యాజమాన్యం తర్వాత మనము ఇప్పుడు తెలియజేసుకునేది డైరెక్ట్ మనం ఫీల్డ్లకు నాటిపెట్టిన టమాటా మొక్కలు 15 రోజులు 25 రోజులు 30 రోజులు కలిగినటువంటి మొక్కను తీసుకొచ్చి ఫీల్డ్లో నాటినది మనం చూపిస్తున్నాము. అయితే మనం ఫీల్డ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత గట్టిగా దున్నుకున్న తర్వాత దీంట్లో ఈ విధంగా మల్చింగ్ షీట్ పేపర్ని కనీసం ఇది ఒక 90 సెంటీమీటర్ల వెడల్పు లేదా 100 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ రకంగా మల్చింగ్ షీట్ పేపర్లను వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇట్లా జరిగింది. ఈ రైతు అయితే ఈ విధంగా వేసుకున్నాడు. ఈ మల్చింగ్ షీట్ ఎందుకు వేసుకున్నాడు, దానివల్ల ఉపయోగం ఏందనేది ఇప్పుడు చెప్పేసుకుంటా. అయితే ఈ మల్చింగ్ షీట్ ఎందుకు అవసరం అంటే కలుపు మొక్కల నుంచి ఒకటి, ప్లస్ ఈ మొక్కకు ఏదైతే తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఏవైతే వస్తాయో అవి ఎక్కువ మోతాదులో రానియకుండా ఉండడానికి ఈ మల్చింగ్ షీట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ మల్చింగ్ షీట్ యొక్క ప్రత్యేకత అలాంటిది. ఈ మల్చింగ్ షీట్ యొక్క విధానం అనేది, ఈ మల్చింగ్ షీట్ యొక్క ఉపయోగం అనేది అలాంటిది. ఈ మల్చింగ్ షీట్ అనేది వేసుకోవడం అనేది అది. దీంతో పాటుగా దీని డౌన్ సైడ్ డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఇది డ్రిప్ పైపు. ఈ డ్రిప్ పైపు అనేది ఏమవుతుందంటే, డ్రిప్ పైప్ అనేది 98% వాటర్ని బయట వేస్టేజ్ పోకుండా డైరెక్ట్ మొక్కకు ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ ఏరియాలో హోల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఆ డ్రిప్ అనేది నీటిని అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది దీని యొక్క ఇది. అయితే ఇప్పుడు మనము క్లియర్గా ఇది చెప్పుకునే అంశం ఏంటంటే, ఇది ఈ డ్రిప్పుకు సంబంధించిన అంశము అనేది మళ్ళీ చెప్పుకుందాం. బట్ ఇప్పుడైతే మనం మల్చింగ్ షీటు విత్ డ్రిప్ వేసుకున్నది అయితే మనం క్లియర్గా చెప్పే విషయము. ఇది దీనికి సంబంధించిన విషయము. అయితే ఇంకోటి, ఇక్కడ మన రైతు సోదరుడు ఏం వేసుకున్నా అంటే ఈ కట్టెలు వేసుకున్నాడు. ఈ కట్టెలు ఎందుకు వేసుకున్నాడు అంటే స్టేకింగ్ కట్టెలు అంటారు. ఈ స్టేకింగ్ మెథడ్ కట్టెలు అంటారు. ఈ స్టేకింగ్ మెథడ్ కట్టెలు అనేది ఎందుకు వేసుకున్నాడు అంటే, మొక్క అనేది సాధారణంగా మనం పండించే పంట ఏదైతే ఉంటుందో ఈ టమాటా పంట అనేది జనరల్గా వేసుకుంటే ఏమవుతుందంటే, ఆ చెట్టు ఎట్లయితే పెరుగుతుందో పెరిగే కొద్దీ దాని బరువుతోటి ఆ టమాటా కాయలు వచ్చే బరువు కొద్దీ ఇట్లా నేలకి ఇట్లా జారకపోతుంటుంది. అయితే దాన్ని బ్యాలెన్స్గా కట్టుకోవడానికి స్టేకింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ విధంగా కట్టుకోకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విధంగా కట్టుకోకపోతే ఈ చెట్టు అనేది కింద పడుతుంది. కింద పడడం వల్ల దిగుబడి అనేది సరిగా రాదు. ఒకవేళ వచ్చిన ఏవైతే ఉంటాయో ఇవి టమాటాలు ఏవైతే వచ్చినవి ఉంటాయో ఆ వచ్చినవన్నీ డౌన్ సైడ్ పడిపోతాయి, భూమికి తగిలి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. దాని కారణంగా రైతుకు నష్టం జరుగుతుంది. దాని ఉద్దేశించే ఈ స్టేకింగ్ మెథడ్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఇది దీని యొక్క ఉపయోగము. ఈ స్టేకింగ్ మెథడ్ ఏం చేస్తుందంటే, ఈ విధంగా కర్రలు కట్టుకున్న తర్వాత ఈ విధంగా వీటి నుంచి వీటికి ఈ విధంగా కట్టుకుంటే ఏమవుతుందంటే, దీని యొక్క కాల వ్యవధి అనేది ఇంకా పెరిగినా కానీ, దీనికి పూత పెరిగినా కాయ వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది. ఇది స్టేకింగ్ మెథడ్ యొక్క పద్ధతి. అయితే మనము ఈ స్టేకింగ్ మెథడ్ సంబంధించిన విషయాలు అనేది క్లియర్గా తెలుసుకున్నాం. మనము స్టేకింగ్ మెథడ్ గురించి తెలుసుకున్నాం.
తర్వాత మల్చింగ్ షీట్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు బంతిపూలది గురించి చెప్తాం. ఈ బంతిపూలు అనేది ఎందుకు పెట్టుకున్నాడు రైతు సోదరుడు అంటే, ఆకులు తినే పురుగు కానీ కాయలు తినే పురుగులు కానీ అవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి వీటిని వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఏ పంటలోనైనా కానీ బంతిపూలు వేసుకోవడానికి ప్రధాన కారణం ఈ వరి చేనులలో కానీ ప్రతి పంటలో దీన్ని ట్రాప్ పంటగా వాడతారు. ట్రాప్ పంటగా అంటే మొక్క మీద ఏదైతే ప్రధానంగా ఏదైతే ఈ టమాటా ఆకుల మీద కానీ తర్వాత కాయల తొలుచు వాటి మీద కానీ ఇవేవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వాటి మీద పురుగు అనేది అటాక్ కాకుండా ఉండి దీనికి అడిక్ట్ అయ్యి దీనికి ట్రాప్ అయ్యి ఇక్కడి నుంచే ఇదైపోవాలి అన్న ఉద్దేశంతో దీన్ని వాడతారు. ఇది ఈ యొక్క బంతిపూల యొక్క ప్రత్యేకత. ఒకప్పుడైతే బంతిపూలతో పాటుగా ఒకవేళ బంతిపూలు లేకపోయినా కానీ ఫిరమోన్ ట్రాప్స్ అనేది వాడేటోళ్ళం. మేము ఫిరమోన్ ట్రాప్స్ అనేది ప్రధానంగా వాడేటోళ్ళు. ఫిరమోన్ ట్రాప్స్ ఒక ఎకరకు 6 నుంచి 7, 8 వరకు వేసుకునేటోళ్ళు. ఇది ఫిరమోన్ ట్రాప్స్ యొక్క ప్రత్యేకత. ఫిరమోన్ ట్రాప్స్ తర్వాత ఇంకో విషయము ఏంటంటే బడ్ ప్యాచెస్, అంటే ఆడాడ కట్టెలు అనేది జర పెద్దగా పెట్టి ఇస్రంలాగా పెట్టడం అనేది జరిగేది. అంటే ఒకప్పుడు జరిగిన సంఘటనలు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాం, ఇప్పుడు పాటించడం లేదు. ఆ విధంగా పెట్టుకోవడం లేదంటే చిన్న చిన్న పక్షులు దాని మీద కూర్చోవడము, ఎక్కడైతే పురుగు ఉందో దాన్ని పట్టుకొని తినేయడము అట్లాంటివి అనేది బాగా జరిగేది. అది ఒక రకమైన ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టిక్కీ ట్రాప్స్ ఏంటంటే ఎల్లో కలర్ది, బ్లూ కలర్ది, వైట్ కలర్ది 3 రకాల స్టిక్కీ ట్రాప్స్ అనేది ప్రధానంగా వాడతారు. ఈ 3 రకాల స్టిక్కీ ట్రాప్స్ అనేటివి అంటే బంక ఇది ఉందనుకో, ఇది ఎల్లో కలర్ది కానీ వైట్ కలర్ది కానీ బ్లూ కలర్ది కానీ ఈ స్టిక్కీ ట్రాప్స్ ఉందనుకో, పురుగులు ఇక్కడ నుంచి వచ్చినా కానీ దీని లైటింగ్ కోసం రావడం ప్లస్ ఆ దాంట్లోకి ఇట్లా అతుక్కుపోవడం వల్ల ఏమవుతుందంటే రైతు సోదరుడుకు ఏమంటారు ఈ తెల్లదొమ్మ, పచ్చదొమ్మ, జాడ్సీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాటికి అతుక్కోవడం అనేది జరుగుతుంది. అవి ఎకరాకు 8 నుంచి 10, 12, 15 వరకు ఆ విధంగా మనం వేసుకునే పంట మోతాదుని బట్టి అనేది వేసుకోవడం అనేది జరిగేది. ఇది టమాటా పంట యొక్క యాజమాన్యంలో ఉన్న వివరాలు. అయితే దీంట్లో మనము టమాటా పంట గురించి ఇంకా చెప్పుకునే విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి సహజంగా చేసుకునే పద్ధతులు. అయితే దీంట్లో 3 రకాల వ్యవహారాలు అనేది మనం క్లియర్గా తెలుసుకుంటాం. 3 రకాల వ్యవహారాల దాంట్లో ఒకటి ఫిజియలాజికల్ డిసార్డర్స్, అంటే కాయలు చిన్నగా ఉండడము, తర్వాత వృద్ధి చెందకపోవడం, ఇట్లాంటివన్నీ ఈ విధంగా కాయలు చిన్నగా ఉండడం, వృద్ధి చెందకపోవడం అనేది బాగా జరిగేది. ఈ విధంగా ఇట్లా ఉండడం అనేది ఏంటంటే కాయ వృద్ధి చెందకపోవడం ఎందుకు జరుగుతుందంటే ఫార్ములా 6 యొక్క లోపం. ఫార్ములా 6లో ఏముంటాయి ఆల్రెడీ గత వీడియోలో చెప్పుకున్నాము. జింకు, బోరాన్, కాల్షియం, ఈ మెగ్నీషియం, మాంగనీసు, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటివి ఒకటి. తర్వాత బ్లోసమ్ ఎండ్రాట్ అని, తర్వాత ఈ కాయ అనేది సరిగా పెరగకపోవడము, తర్వాత కాయ పెరిగినా కానీ డౌన్ సైడ్ ఈ కాయ ఏదైతే పెరిగినా కానీ ఈ డౌన్ సైడ్ ఏదైతే ఉందో ఈ డౌన్ సైడ్ ఏదైనా పురుగు పడడం, ఈ డౌన్ సైడ్ అనేది పురుగు పడడం, ఈ డౌన్ సైడ్ అనేది మొత్తం తెల్లబడము, ఎర్రబడము అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇది దీని యొక్క పెరగడం. ఇటువంటికి సంబంధించిన వ్యవహారాలు ఒక 4-5 ఉంటాయి. కాయ సరిగా పెరగకపోవడం, పెరిగిన కాయ కూడా సరైన ఆకృతిలో లేకపోవడం ఒకటి. ఇంకోటి ఆకృతిలో వచ్చినా కానీ దాని లోపల యాంథోజైనిన్ అనే పిగ్మెంట్ అనేది సరిగా డెవలప్మెంట్ కాకపోవడం, ఇట్లాంటివన్నీ లోపాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ లోపాలు ఎందుకు వస్తాయంటే మనము ఫార్ములా 6 డ్రిప్ ద్వారా కానీ మనము
ఇటువంటి డ్రిప్పులు ఉన్న వాటికి మనం చేయాల్సింది ఏంటంటే ఫార్ములా 6 విత్ 13045 లేకపోతే 1919 అట్లాంటి ఫర్టిలైజర్స్ అనేటువంటి ఇవన్నీ కెలికిల ప్యాకెట్స్ ఉంటాయి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ షార్ట్స్లో మనం చూపించినాము. ఈ ఫార్ములా 6 కూడా చూపించినాము. ఆ ఫార్ములా 6 కూడా తీసుకొచ్చి దాంట్లో పోస్తే ఏమవుతాయంటే ఆటోమేటిక్గా దాంట్లో ఆ డ్రిప్ దాంట్లో మనం పోయడం వల్ల ఏమవుతుందంటే సాలిడ్గా ప్రతి పంటకు ఈ ఆకుల రూపంలో ఏమంటారు ఈ వీటిలో ప్రతి ఒక్క దానికి వెళ్ళిపోతుంటుంది. ఈ పైపులలోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా ఆ వేరు కాండం ద్వారా పైకి వచ్చేస్తాయి. పైకి రావడం ద్వారా దాని యొక్క లోపాలు ఏవైతే ఉంటాయో దానిని మనం నివారణ చేసుకోవడానికి ఇదైతే ఉంటుంది. అయితే దీంట్లో మనము ఇంకా మూడు వివరాలు చెప్పిన దాంట్లో అందులో ఒకటి పోషక లోపాలు అనేది చెప్పినాం. ఇంకోటి పెస్ట్ దీంట్లో ప్రధానంగా పండించడానికి పెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనము దీంట్లో 2 రకాల పెస్టులు వస్తాయి. ఆల్రెడీ మనం పత్తి పంట గురించి చెప్పినాం. పత్తి పంట చెప్పిన దాంట్లో రసం పీల్చే పురుగులు ప్లస్ ఆకులు మరియు కాయలు తినే పురుగులు అని 2 రకాలుగా విభజించడం జరిగింది. అయితే దీంట్లో రసం పీల్చే పురుగులు ఏవే వస్తాయంటే తెల్లదోమ వస్తుంది, పచ్చదోమ వస్తుంది, నల్లి వస్తుంది, పేనుబంక వస్తుంది, తామర పురుగు వస్తుంది. ఈ 5 అనేది ప్రధానంగా వస్తాయి. ఈ 5 ప్రధానంగా వచ్చే వాటికి ఈ 5టికి కలిపి డైఫెనిథ్రిన్ కానీ తర్వాత ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ కానీ అంటే మన మార్కెట్ అవైలబిలిటీలో మనకు దగ్గరలో అందుబాటులో ఉన్న ఫర్టిలైజర్ షాప్లో ఏదైతే ఉంటుందో వాటిని కానీ ఈ ఫిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ కానీ థయోమిథాక్సమ్ తర్వాత ఫిప్రోనిల్ ప్లస్ థయోమిథాక్సమ్ దాంట్లో అటువంటి వాటిని మనము పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది దీని యొక్క సంబంధించినటువంటి పెస్ట్ దాంట్లో సకింగ్ పెస్ట్ మన రసం పీల్చే పురుగుల గురించి మనం క్లియర్గా చెప్పేసినాం. ఇంకోటి దీంట్లో కాయతొలుచు పురుగులు అనేది వస్తాయి. కాయతొలుచు పురుగు అనేది ఏ విధంగా వస్తాయంటే ఇవేవైతే ఉంటాయో ఇది ఏదైతే ఉందో ఇది కాయతొలుచు పురుగు. స్పోడోప్టెరా లెటూరా కానీ తర్వాత ఈ హెలికోవర్పా లెప్డోప్టెరన్ కొలియోప్టెరన్ ఫ్యామిలీకి సంబంధించి ఏవైతే ఉంటాయో ఆ లెప్డోప్టెరన్ కొలియోప్టెరన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటివి ఏవైతే లద్దె పురుగులు నుసి ఉంటాయో అవి ఈ కాయ లోపల ఈ విధంగా జ్వరబడి నష్టం చేకూరుస్తాయి. ఆ విధంగా ఆకుల్ని కూడా తినేస్తుంటాయి. ఇది కాయకు సంబంధించినటువంటి అంశము. అయితే లెప్డోప్టెరన్ కొలియోప్టెరన్స్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏవైతే లద్దె పురుగులు ఉంటాయో లద్దె పురుగు రూపంలో ఉన్నప్పుడే వాటి యొక్క ప్రభావం అనేది చాలా ఏ పంటలోనైనా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఆ టైంలో దాని యొక్క సంతతిని పెంచుకోవడం కోసం దాని సంతతిని పెంచుకోవడం కోసం అనేది కాయలు ఆకులు తేడా లేకుండా తినేస్తుంది. అది దానికి సంబంధించిన విషయము. దీనికి సంబంధించిన విషయము. అయితే దీనికి మనము కొట్టుకునేటివి మనం పిచికారీ చేసుకునేటివి ఏమేమి పిచికారీ చేసుకుంటామంటే ఒకటి కొరాజన్ కొడతాం. కొరాజన్లో క్లోరోనిథ్రినల్ ప్రోల్ 18.5% ఉంటుంది. అది కొడతాం. అది లేదనుకో అందుబాటులో అది లేదు యాంప్లిగో అంటే లాంబ్డా సైలోథ్రిన్ థయోమిథాక్సమ్ ఇవి కొడతాం. లేకుంటే ఇండాక్సి కాపు నవోలురాన్ కొడతాం. అదే ప్లితోరా అంటారు కదా దాన్ని కొడతారు. తర్వాత అది కూడా లేదు మన దగ్గర అంటే మనం ఇమామెక్టి బెంజోయిట్ని కొడతాం. ఈ విధంగా ఏ రకమైన టెక్నికల్ నేమ్ కలిగినటువంటి మందులైనా మనం కొట్టుకున్నా సరిపోతుంది. మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ రూపంలో కూడా పెట్టిన మాలిక్యూల్స్ అనేటివి ఏవి ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి, ఏవి ఎంతవరకు పనిచేస్తాయి అనేది. అయితే మనము దీనికి సంబంధించిన వివరాలు అనేది క్లియర్గా చెప్పుకున్నాము. అయితే దీనికి సంబంధించిన వివరాలలో ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ పూత అనేది ఉంది కదా, ఈ పూత అనేది డౌన్ సైడ్ ఉండాలి. కొన్నిసార్లు
ఈ మిరపలో కానీ ఈ లిలియేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్క కాబట్టి ఈ పూతలు అనేటివి, ఈ కాయలు అనేటివి డౌన్ సైడ్ వచ్చేస్తాయి. ఈ డౌన్ సైడ్ వచ్చే ఈ పూత అనేది డౌన్ సైడ్ ఫ్లవరింగ్ అయితేనే పండు కానీ కాయ కానీ సరిగ్గా ఉంటుంది. ప్లస్ ఈ పూత అనేది రాలిపోవడం కూడా జరుగుతుంది. దాన్ని బోల్టింగ్ అంటారు. ఆ బోల్టింగ్ కోసము ఏం చేస్తారంటే ఫార్ములా 6లో ప్రధానంగా బోరాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఈ పూత అనేది రాలకుండా చూసుకోవచ్చు. ఇది దాని యొక్క ప్రధానమైన అంశము. ఈ బోల్టింగ్ అనేది రాకుండా చూసుకోవాలి. తర్వాత మనము ఇంకా చెప్పే విషయం ఏంటంటే ప్రతి రైతు సోదరుడు కూడా ఈ విధంగా వాడాలి, ఈ విధంగా ఉపయోగించాలనేది నేను చెప్పే విషయం. ఎందుకంటే ఈ విధంగా ఉపయోగించుకోవడం ద్వారానే దీని యొక్క దిగుబడి అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు ఉన్న సందర్భంలో దీనికి ఏమవుతుందంటే క్లియర్గా కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఎడతెరిపి లేకుండా ఇంత కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు పడడంతో ఇదంతా ఈ విధంగా మాడిపోవడం అనేది జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆకుకుళ్ళు, కాండపు కుళ్ళు అని తెగుళ్ళు అంటాం కదా. దీనికి యాజమాన్యంగా మనం ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో తెలియజేసిన కాప్రాక్సిక్లోరైడ్, ప్లాంటమైసిన్, స్ట్రెప్టోమైసిన్ అట్లాంటివి కొట్టాలని, ఒకవేళ అది లేదు అంటే ప్రాపికోనోజోల్ అని, అది లేదంటే మెట్లాక్సిల్ మ్యాంకోజెబ్ అనేది పిచికారి చేసుకోవాలనేది మనం తెలియజేసినాము. సేమ్ దీని యాజమాన్యం కూడా అదే విధంగా క్లియర్గా చేసుకుంటే సరిపోతుంది. అయితే టమాటాను పండించే ప్రధానమైన దేశాలలో భారతదేశం ప్రధానమైనది. దాని తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రాలలో అత్యధికంగా పండిస్తారంటే ఒకటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం. ఈ ఏరియాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, ఇవన్నిటివి అధికంగా పండించే ప్రాంతాలు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏవైతే వస్తాయో మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీకి మదనపల్లి మార్కెట్ నుంచి, తర్వాత ఈ అనంతపూర్ మార్కెట్ నుంచి, అక్కడ ప్రొడక్షన్ చేసినటువంటి టమాటాలు హైదరాబాద్లో ఉన్న మార్కెట్కి వచ్చేటివి. అక్కడ నుంచి అందరికీ డిస్ట్రిబ్యూషన్ రూపంలో తీసుకొని వెళ్ళి వండుకొని తినేటోళ్ళు. ఇది దీనికి సంబంధించిన విషయము. అయితే దీంట్లో ప్రధానంగా మళ్ళీ గ్రేడింగ్ అనేది చేస్తారు. గ్రేడింగ్ అనేది సాధారణ A1 అనేది కాయ సైజుని బట్టి, కాయ సైజు కన్నా ఇంత మోతాదులో ఉంటే దాన్ని A1 సైజ్ అని, తర్వాత కాయ సైజు కన్నా తక్కువగా ఉంటే, దానికంటే ఇంకా తక్కువగా ఉంటే A2 అని, ఇంకా అంటే వాళ్ళు పెట్టుకునే గ్రేడింగ్ పద్ధతి అనేది ఆ విధంగా సైజును బట్టి గ్రేడింగ్ అనేది చేస్తారు. ఆ సైజును బట్టి గ్రేడింగ్ చేయడం ద్వారా దానికి ఆ కిలో ఎంత అనేది మనము నిర్ణయించుకుంటాం. అయితే ఈ టమాటా పంట ప్రధానంగా ఎప్పుడైతే దీని ధర అనేది అధికంగా ఉంటుందంటే ఆగస్టు మాసం, జూన్ జూలై మాసం నుంచి ఆగస్టు సెప్టెంబర్ ఈ జనవరి వరకు దీని ధర అనేది చాలా అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే సమ్మర్ వస్తుందో దీని ధర అనేది పడిపోతుంటుంది. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ మోతాదులో వీటిని పండిస్తారు కాబట్టి దానికి ఈ ఫ్లవర్ డ్రాప్, కాయ డ్రాప్ అనేది అవుతుంటుంది కాబట్టి కాయలు పడిపోవడం, రాలిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి తీసుకొచ్చి అందరూ ఒకేసారి రైతు సోదరులు మార్కెట్లో పోయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఏమవుతుందంటే కంప్లీట్గా ఆ విధంగా బయట డిమాండు, సప్లై అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల రైతులు అనేది టమాటాలు అనేది రోడ్ల మీద పోసేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది దానికి సంబంధించిన అంశము. అయితే ఈ టమాటాలో ఇన్ని రకాల మెలకువలు ఉంటాయి. ఇది అనేది మనము క్లియర్గా తెలియజేసుకున్నాము. రైతు సోదరులు కూడా ఈ మెలకువలు పాటించి మంచి దిగుబడిని సాధించాలని. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే వికారాబాదు, రంగారెడ్డి, సిద్దిపేట్, వరంగల్, సంగారెడ్డి ఆ ఏరియాలో టమాటా పంట అనేది చాలా ప్రభావితంగా పండించడం జరుగుతుంది. అయితే వర్షాలు అధికంగా పడ్డప్పుడు కూడా నేను పంట పండించాలి అనే అంశం ఏ రైతు సోదరుకు వచ్చినా కానీ పై భాగంలో గ్రీన్ మ్యాట్ అనేది వేసుకుంటారు.
వాళ్ళు గ్రీన్ మ్యాట్ అనేది వేసుకోవడం ద్వారా ఏమవుతాయంటే సన్లైట్ అనేది ఎక్కువ మోతాదులో పడకుండా క్లియర్గా ఎక్కువ మోతాదులో పడకుండా ఖచ్చితంగా తక్కువ మోతాదులో పడుతుంది. ఆ విధంగా సన్లైట్ అనేది తక్కువగా పడడం ద్వారా ఈ కాయలు కూడా రాలిపోకుండా ఉంటుంది. ప్లస్ డిసీజ్ కానీ పెస్ట్ అటాక్ కానీ తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. పర్ ఎకర్కి ఇంత అని దిగుబడి వస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది ప్రతి వారానికి ఎవ్రీడే మనం ప్రతిరోజు కానీ ప్రతి 2-3 రోజులకు కానీ ఇంత మోతాదులో వచ్చేస్తుంది. ఒక పర్ ఎకర్కి మంచి యాజమాన్యం ఉంటే ఒక 5 నుంచి 10 టన్నులు కానీ ఆ మోతాదులో దిగుబడి వస్తుంది. దాన్ని మించి కూడా రావడం అనేది జరుగుతుంది. ఇది ఈ పంట యొక్క ప్రత్యేకత. రైతు సోదరులు పంటలు బాగా పండించి ఈ టమాటా పంటను మంచిగా పండించి యాజమాన్యం సంబంధించిన వివరాలు కూడా జాగ్రత్త పాటించి మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాను. ఇట్లు అగ్రికల్చర్ గురూజీ @agriculture guruji 17 యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.